అగ్గో కేరళ రాష్ట్రంలో మాట్లాడుతున్నాడు అని అనుకుంటూనే ఉంటాం. అంతలే మళ్ళా హైదరాబాద్లో కనిపిస్తాడు. అగో పాలమూరులో తిరుగుతున్నాడు అని అనుకుంటూనే ఉంటాం. అంతలే ఇంకో ఊర్లో కనిపిస్తాడు. అటు పక్క రాష్ట్రాలల్లా ఇటు సొంత రాష్ట్రంలా సుడిగాలి లెక్కనే తిరుగుతున్నాడు సీఎం సార్ ముచ్చట్లకు మన దగ్గరనే కాదు పక్క రాష్ట్రాలలో కూడా మస్తు ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. అందుకే తాపకో రాష్ట్రానికి పిలుస్తున్నారు, ముచ్చట్లాడిస్తున్నారు. మరి ఈసారి ఎక్కడికి పోయిండో ఒకసారి చూసేద్దాం. పారి పొద్దునొక ఊరు పొద్దుమీకంగా ఓ ఊరు సారు ఎప్పుడు ఎక్కడ కనిపించేది తెలుస్తలేదు. పొట్టు తిరుగుతున్నాడు సీఎం రేవంత్ సారు. అచ్చం సుడిగాలి లెక్కనే తిరుగుతున్నాడు అనుకో రాదుర్రే. ప్రచారం దుమ్ము లేపుతున్నాడు. ఇక శనివారం నాడు మెదక్ జిల్లా పార్లమెంటు సీటుకు షెయి పార్టీ తరపుకెళ్లి పోటీ చేస్తున్న నీలమ్మధు నామినేషన్ ర్యాలీకి పోయిండు సారు. బాట పొడుగుత పబ్లిక్ ఘనంగా చేతులు ఊపిండ్రు. ఇక బండి మీద నిలబడే సారు జోరుగా చెప్పిండు ముచ్చట్లు. ఎగస్ పార్టీ వాళ్ళను పోర్క అరుచుకున్నాడు. ఇలా చంద్రశేఖరరావు పని అయిపోయింది, ఆయన లేవలేకుండా పడ్డాడు. కార్యమో కార్ఖానకు పోయింది, ఇక తూకానం బంద్ అయింది. తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే. ఇవాళ గజ్వేల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు, నేను చూసిన. వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు, పాత సామాన్లు కొంటామని. నేను ఎవరినో పంపించి అడిగిన ఏంద్రవాడ అనే తిరుగుతుండంటే కారు షెడ్డుకు పోయింది కదా, ఖరాబ్ అయింది కదా, ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వనుకొస్తాయని అంటున్నాడు. ఆగో అట్లా అయిందట కారు పార్టీ వాళ్ళ కథ. గంతేకాదు ఇంకేమన్నాడో చూడర్రి సీఎం సారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు. ఎట్లా అయిపోతుంది బిడ్డ, అదేమన్నా ఫుల్ పార్టీలా? పోయంగానే 12 పెగ్గులు పోగానే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 మంది టచ్లు అంటుండు. ఎట్లయితుంది అదేమన్నా 2 లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా? 20 పెగ్గులు వేస్తే ఖాళీగానికే. ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ, ఎవడో తెలుసా? ఈడ వస్తావా రా బిడ్డ, టచ్ చేసి చూడు. హైటెన్షన్ వైరికిన కాకి తగులితే ఎట్లయితుందో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ. అబ్బర కొడుకు, కాంగ్రెస్ పార్టీ కరెంటు లెక్కనాట, ముట్టుకుంటే షాట్ కొడుతుందట. మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి? నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా? రా బిడ్డ రా, మోడేస్తాడో మోడీ తాతను తెచ్చుకుంటావు, నీ ఎంబడి ఎవడొస్తాడో రాండి. ఏసాలు వేస్తున్నట్టున్నావు నువ్వు. పటాకుల తీరుగానే పేలినాయి సీఎం సార్ ముచ్చట్లు. మెదకు పార్లమెంటు సీటు 600 అయినా షెయి పార్టీ వాళ్ళే గెలుచుకుంటారన్నట్టు మాట్లాడిండు. అన్నేమో గాని షెయి పార్టీ ఎమ్మెల్యేల జోలికి మాత్రం రావద్దని గట్టిగా గరమైండు సారు. వెనకటి లీడర్ల లెక్క మెత్తగా ఉండేటోని కాదని గట్టిగా హెచ్చరిక చేసిండు. కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు కలిసి కూలగొట్టనికే చూస్తారు అన్నట్టు కాండ్లు పెద్దగా చేసిండు. మరిగా చూడాలి గీ ముచ్చట్ల మీద ఆ 2 పార్టీలు ఏమంటారు.